గడిచిన 51 రోజులుగా సంయుక్త సేవా సంస్థలు చేస్తున్న సేవల్లో భాగంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఉదయం దాత వచ్చేసి అల్పాహార విందుకి దాత అన్నవరం శ్రీకాంత్, వారి కుమారుడు అన్నవరం శ్రీ కౌస్టిక్ జన్మదిన సందర్భంగా అల్పాహారానికి దాతగా వ్యవహరించారు. వాళ్ళ బాబుకి సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినాలు ఇలాగా సమాజ సేవలో చేసుకోవాలనే ఆలోచన రావటం, సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి మా వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర చేస్తున్న సేవల్ని గుర్తించి అన్నవరం శ్రీకాంత్ తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం, ఆ డబ్బుతోటి ఉదయం అల్పాహారం ఇవ్వటం నిజంగా ఎంతో అభినందించాల్సిన విషయం. సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనానికి దాతలు వచ్చేసి లాయర్ శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా బొగ్గవరపు స్వామి, వారి కుమార్తె రమ్య, వారి సౌజన్యంతో ఈరోజు మధ్యాహ్నం భోజనాలు అందజేయడం జరుగుతూ ఉంది. సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో విశిష్టమైన రోజు చెప్పేదే, అయినా కానీ మళ్ళా చెప్తున్నాం, విశిష్టమైన రోజు కానీ, పుట్టినరోజు కానీ, ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా, చెడు కార్యక్రమాలు ఉన్నా, అన్నదానం, సమాజ సేవకి చేయటం చాలా సంతోషించాల్సిన విషయం. అనుక్షణం ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున సంయుక్త సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని సేవలు చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్రని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.